రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీలో ముసలో నెలకొంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ కు 16 మంది కౌన్సిలర్లు భారీ షాక్ ఇచ్చారు. హుటాహుటిన వారంతా క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడానికి హైదరాబాద్ వెళ్లినట్లు కౌన్సిలర్లు తెలిపారు. ఇవాళ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశం పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం సంచలనంగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణితో విభేదించి 16 మంది కౌన్సిలర్లు హైదరాబాద్ తరలి వెళ్లారు. సొంత నియోజకవర్గంలో కౌన్సిలర్లే క్యాంపు రాజకీయాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కళా చక్రపాణితో గతంలోని విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు కౌన్సిలర్ల మాటను వింటూ మిగిలిన వారిని పక్కన పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఒక కౌన్సిలర్ తెలిపారు. 39 మంది కౌన్సిలర్లు ఉన్నా నలుగురికి మాత్రమే అందలం ఎక్కిస్తున్నారని ఆయన వాపోయాడు. మిగతా వారికి నిధుల విషయంలో వివక్ష చూపడం, తాము కేటీఆర్ను కలవాలని చూస్తే అడ్డుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా అవిశ్వాసం పెట్టే విధంగా చైర్మన్పై అవిశ్వాసం పెట్టేందుకు సొంత పార్టీ లీడర్లే రెడీ కావడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు వేచి చూస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ ప్రియా, ఒకవైపు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు సిరిసిల్ల జిల్లా అసెంబ్లీ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల మీటింగ్ నిర్వహిస్తుండగా, మరోవైపు ఇటు ఏదైతే సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు జలకిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ తిరుగుబావట వేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీ లోపల ముసలం ప్రారంభమైందని చెప్పి అయితే పుకార్లు అయితే షికార్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ఇక్కడ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ దాదాపుగా చాలా మటుకు కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల కేవలం ఒక నలుగురు కార్పొరేటర్లు చెప్పినట్టు విధంగా మసులు కొంటూ మిగతా వారికి వివక్ష చూపుతున్నారు నిధుల కేటాయింపు లోపల అని చెప్పి ఇటు ఆ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే చాలా మటుకు కూడా కౌన్సిలర్లు చాలా రోజుల నుంచి కూడా ఇటు మున్సిపల్ చైర్పర్సన్ పైన ఇటు గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల గత హయాం లోపల కేటీఆర్ ఇక్కడ మంత్రిగా ఉండడము, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ పైన తిరుగుబావుట వేయడానికి భయపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత వెళ్ళిపోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు దాదాపుగా 16 మంది కౌన్సిలర్లు తిరుగుబాట వేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ తిరుగుబాట ఎగరవేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి లోపల ఈ రోజే ఆ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఏర్పరచుకోవడం జరిగింది. ఇప్పుడు కాసేపటి క్రితమే ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితమే సిరిసిల్లకు కూడా చేరుకున్నారు. కానీ ఈ రోజు ఉదయమే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 16 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిలర్లు చెప్పపెట్టకుండా హైదరాబాద్ తరలి వెళ్ళినట్టుగా తెలుస్తున్నది. అయితే అక్కడ కేటీఆర్ ను కలవడానికి వెళ్తున్నామని చెప్పినా కానీ వీళ్ళంతా కూడా మున్సిపల్ చైర్పర్సన్ పైన జిందం కళాచక్ర పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇటు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. ఇక్కడ దాదాపుగా 39 మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు చనిపోయారు. 38 మంది కౌన్సిలర్ లోపల ఇప్పుడు 16 మంది కౌన్సిలర్లు ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గ సమావేశానికి డుమ్మా కొట్టడము, వారందరూ కూడా చెప్పపెట్టకుండా ఉదయమే హైదరాబాద్ తరలి వెళ్ళడము, కేటీఆర్ మీటింగ్ రోజే వీళ్ళంతా కౌన్సిలర్లు ఈ విధంగా తిరుగుబాట వేయడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.